ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థులకు మంచి విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వ్యాపారస్తులకు జనాకర్షణ, సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/6/2025 నుండి 30/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, మిథున రాశిలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి, రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము, రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము. సింహరాశిలో కుజ భగవానుడు కేతు భగవానుడు, కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారు జ్యేష్ఠమాస బహుళ అష్టమి అమావాస్య రోజు ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల ఐశ్వర్యానికి ఆనందానికి దగ్గరవుతారు. ఒకవైపు ఏలనాడు శని ప్రారంభ సంచార స్థితిలో ఉండినను కష్టాలను ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. రాశిలోనే శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వాహనాలు, షేర్లు కొనుగోలు చేయాలనేటువంటి మీ కోరిక చాలా మంచిదే. ఇది చాలా మంచి సమయం కూడా. అలా కొనుగోలు చేస్తూ ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలు, పూజా కార్యక్రమంలో పాల్గొంటూ సకుటుంబ సపరివార సమేత అందరూ కూడా ఆనంద మహోత్సవాలతో ఇది గడిపే సమయం చెప్పి కూడా గమనించాలి. అలాగా తృతీయంలో రవి భగవానుడు ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు. వీరిద్దరి యొక్క సంయోగం వలన బుధాదిత్య రాజయోగము అంటారు. ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలనుకుంటున్న వారికి అలా ప్రయత్నం చేయడం వలన ఇలాగనే ఉద్యోగం వచ్చేయడం, ఉండబడిన వారికి ప్రమోషన్స్ రావడం, రాజసన్మానం గజ సన్మానం మేషరాశి వారి సొంతం కాబోతుంది. అలాగనే దేవగురు బృహస్పతి కూడా అక్కడే ఉండడం వలన దీన్ని ఆదిత్య బృహస్పతి యోగము అంటారు. అంటే ప్రయత్నం చేయడం మేషరాశి వారి వంతు, విజయాన్ని ఇవ్వడం గ్రహాల వంతు అన్నట్టుగా ఉంటుంది. కనుక అద్భుతమైనది ఒక చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. తల్లిదండ్రులతో అన్ని విషయాలు చర్చించడం, గురువులతో సలహాలు పొందడం, పై అధికారులతో వినయంగా ఉండడం వలన అద్భుతమైన విజయం మేషరాశి వారు సొంతం చేసుకోబోతున్నారు. అలాగనే పంచమ స్థానంలో కుజ భగవానుడు కేతు భగవానుడు ఉండడం వలన నూతనంగా వివాహం కావాలి అనుకున్న వారి ప్రయత్నం సఫలీకృతం అవ్వడం, వివాహమైన దంపతులకు శీఘ్రమేవ సంతాన ప్రాప్తి, పిల్లలు ఉండబడిన వారు చదువులు, వారి యొక్క భవిష్యత్తు, వారి జీవితానికి సరిపడినటువంటి సకలమైనటువంటి ఐశ్వర్యాన్ని చేకూర్చడంలో పిల్లలతో మమేకం అవ్వడం, వారి యొక్క ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పి కూడా గమనించాలి. ఏకాదశంలో రాహు భగవానుడు
వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, గృహ నిర్మాణ భవన కార్యక్రమాలు కానీ, అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు కానీ, మీరు ఏ పనులైతే చేస్తున్నారో ఆధ్యాత్మిక చింతన కలిగినట్లయితే, నరదృష్టిని నివారించుకోగలిగినట్లయితే, శత్రువులను తగ్గించుకోగలిగినట్లయితే అద్భుతమైన విజయం మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి శుభ తరుణ కాలం అని చెప్పి కూడా భావించవచ్చు. కాకపోతే శని భగవానుడు వ్యయంలో సంచారం చేయడం, అందులో జలరాశిలో ఉండడం, కారకుడు, ప్రాణకారకుడు, శిక్షాకారకుడు, ఏకచక్రే మహాభోగి యోగకారకుడు కూడా అవ్వడం వలన ధర్మబద్ధంగా ఉండడం, వీలైనంత వరకు ఆదివారం, మంగళవారం నలుపు ఆహారాలు స్వీకరించకపోవడం, అనగా నల్లటి వంకాయలతో కూడుకున్న ఆహారాలకు దూరంగా ఉండడం, శనివారం పూట తెల్ల నువ్వుల పచ్చడి యొక్క ఆహారాన్ని స్వీకరింపచేయడం, బహుళాష్టమి అమావాస్య సందర్భంగా వీలైతే కూష్మాండ దీపాన్ని వెలిగించి కాళభైరవ స్వామిని స్మరణ చేయడం వలన శని భగవాను యొక్క తీక్షణ తగ్గి ఐశ్వర్యానికి, ఆనందానికి మేషరాశి వారు సొంతం కాబోతున్నారు. అలా కుదరలేనటువంటి పక్షంలో ఎరుపు వస్త్రాలను ధరింపచేసి వీలైతే కందులను దానం చేయగలిగిన, లేకుంటే తెల్ల నువ్వులను దానం చేయగలిగిన మీకు విపరీతమైన రాజయోగం మేషరాశి వారి సొంతమవుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, వ్యవసాయ సోదరీమణులు, ప్రధానంగా విద్యార్థులకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి కూడా గమనించాలి. జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 19వ తారీఖున జ్యేష్ఠమాస బహుళపక్ష అమావాస్య, అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా, మరియు 25వ తారీఖు 6/2025 జ్యేష్ఠమాస బహుళ అమావాస్య, అక్కడ బుధవారం రావడము, మృగశిర నక్షత్రము, ఆర్ద్ర నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ, ధ్యానము, ఇంట్లో ఒక కూష్మాండ దీపాన్ని, లేక నారికేల దీపాన్ని, లేకుంటే నింబకుష్మ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరు పైన కాకి పక్షిరాజు వారికి కానీ, సునకపు మహారాజు గారికి కానీ, బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటా విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే కుదరలేనటువంటి వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో కాళభైరవ స్వామి యొక్క పూజ, అభిషేకము, హోమము, అలాగా కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అంటే ఈ పాత్రలో విశేషమైనటువంటి యంత్రాలను అచ్చు వేయడం జరిగింది. ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం కానీ, సాయం పూట కానీ ఇలా శబ్దం చేయడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఇలా శబ్ద తరంగాలను సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోవడం, లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ ఇంటికి రావడం, మనం అనుకున్న అన్ని పనులు కూడా కాలభైరవుడు విజయం సాధిస్తాడని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు ఒక కాలభైరవ స్వామి యొక్క పూజ, 27 రకాల వస్తువులతో దిష్టి తీయించి ఇక ఐశ్వర్యానికి, ఆనందంగా స్వాగతం పలికించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు అని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోవచ్చు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి పంపించినట్లయితే మీకు 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో
సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మన దేవాలయంలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారందరి యొక్క పేరు పైనను కాలభైరవ స్వామి యొక్క అర్చన అభిషేక హోమ కార్యక్రమాల్లో వాళ్ళ గోత్రనామాలను కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, స్వల్పమైనటువంటి చేర్పులు మార్పుల వలన ఆ దంపతులు అన్యోన్యంగా ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. పుట్టినటువంటి చిన్నపిల్లలు ఎలాంటి ఆధ్యాత్మిక నామాలు పెట్టుకోవాలో మీకు తెలియచేయడం కూడా జరుగుతుంది. కనుక చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. జాతకము అనగా జీవితంలో జరగబోయేటువంటి వాటిని ముందస్తుగా తెలుసుకొని గతంలో చేసిన తప్పులు మనం ఇకపై నుంచి చేయకుండా పూర్ణిమ తిథి యందు ఏం చేయొచ్చు, అమావాస్య తిథి యందు ఏమి చేయకూడదో తెలుసుకోవడమే జాతక విశ్లేషణ. అదే కాకుండా కాలభైరవ స్వామి అనగానే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. స్మరణ, ధ్యానము, దీపము, అర్చన కార్యక్రమం వలన అన్నింటా భగవంతుడు మనల్ని ముందర ఉంటూ విజయాన్ని సాధిస్తూ జీవితంలో ఉండబడిన అష్ట కష్టాలను అన్నింటినీ కూడా దూరం చేస్తూ ఐశ్వర్యానికి దగ్గర చేస్తూ మన జీవితాన్ని ఐశ్వర్యమయం చేసే శక్తి కాలభైరవ స్వామికి ఉంటుందని చెప్పి కూడా గమనిద్దాం. స్వామివారిని స్మరిద్దాం, ధ్యానిద్దాం. ఐశ్వర్యానికి ఆనందానికి మనమే కేంద్ర బిందువులు అవుదామని చెప్పి కూడా గమనించాలి. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి, చూడాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. కాళభైరవ స్వామి ఆశీస్సులు పొందండి.